తెలంగాణ శాసనసభలో మైనింగ్ మంటలు రేగాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ పై మాజీ మంత్రి హరీష్ ఆరోపణలు సభను అగ్నిగుండంగా మార్చాయి. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని హరీష్ పట్టుబట్టగా సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య రీతిలో స్పందించారు. కేవలం రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రానైట్, ఇసుక అక్రమాలన్నింటిపై సిఐడి విచారణకు ఆదేశించారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మైనింగ్ పద్దుపై చర్చ హాట్ గా జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనుమతి లేకుండా మైనింగ్ చేస్తోందని, దీని వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ఒక క్రషర్ కంపెనీ వల్ల కాలుష్యం పెరుగుతుందని తాను ట్వీట్ చేస్తే మంత్రి స్పందించారని, కానీ ఆయన పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదన్నారు. అప్పటి సీఎం వైఎస్ వేసినట్లుగానే ప్రతిపక్ష నేత నేతృత్వంలో హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ, కమ్ ఫార్వర్డ్. వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రికి సంబంధం లేని కంపెనీని ముడిపెడుతూ బురద జల్లడం సరికాదని మండిపడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. హరీష్ వర్సెస్ మంత్రుల మాటలతో సభలో గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారు శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశిస్తారు అధ్యక్ష. దళితుల అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత జనవర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి ఒక సుమారు వారం రోజులు మేము పోతే, నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష, వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష, ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాల సరిగ్గా ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రతిపక్షం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పైరవీలు చెల్లుబాటు కాకపోయేసరికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ మాత్రమే కాదు, గత 10 ఏళ్లలో జరిగిన ప్రతి అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణ జరిపిస్తామని సీఎం ప్రకటించారు. వీళ్ళున్నారు, మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద జల్లి మానసికంగా వాళ్ళను ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి, పార్టీలకెళ్ళి ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకండి. ఈ దిక్కుమాలిన ప్రయత్నాలతో మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి విచారణ పరిధిని మరింత పెంచుతూ బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించడం సభలో కలకలం రేపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు సిరిసిల్లలో సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై ఇసుక మాఫియా ఆరోపణలున్నాయన్నారు. గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీ,
మిడ్ వెస్ట్ మైనింగ్ వ్యవహారాలతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులన్నింటిపై విచారణ జరుపుతామని సీఎం ప్రకటించారు. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అక్రమాలపై పూర్తి నివేదిక సమర్పిస్తామని సీఎం రేవంత్ అన్నారు.